ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే మన ఎన్డీఏ గవర్నమెంట్, మన బీజేపీ పార్టీ గవర్నమెంట్, మన శ్రీ ఏదైతే మన ఎన్డీఏ అలయన్స్ కానీ బీజేపీ పార్టీ కానీ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళు ఎవరైతే మెయిన్గా శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే ఆయన పాలన 2014 నుంచి 2026 వరకు 2025 2026 బిగినింగ్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆయన నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటాం కానీ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ చేయటం కానీ చాలా సర్వేగంగా ఆయన చేసుకుంటూ ఎకానమీ పరంగా కానీ జీడిపి పరంగా కానీ గ్రోత్ రేట్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఒక ర్యాంకింగ్స్ని అయితే ఆయన ట్రేడ్ మార్క్ని అయితే సెట్ చేస్తున్నారు. ఇండియా ఏదైతే బ్యాక్వర్డ్ కంట్రీ కాదు, అప్కమింగ్ కంట్రీ, అదేవిధంగా రైజింగ్ కంట్రీ. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా కానీ జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరంగా కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ పరంగా కానీ ప్రతి సెక్టర్స్లో కూడా డెఫినెట్గా ఇండియా ఒక ర్యాంకింగ్ కానీ ఒక ట్రెండ్ సెట్ చేయడం కానీ ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేయడం కానీ అన్ని విధాలుగా కూడా చేస్తుంది. సో గ్లోబల్గా వరల్డ్ ర్యాంకింగ్స్లో మీరు ఏదైనా ర్యాంకింగ్స్లో చూసుకున్నట్లయితే ఎక్కడో చోట ఇండియా అనేది 1 to 5 పొజిషన్స్లో ఏదో ఒక నెంబర్లో అయితే మన ఇండియా ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ నెంబరింగ్ చేస్తుందంటే డెఫినెట్లీ మన మోదీ గారి గవర్నమెంట్ ఏ లెవెల్లో పెర్ఫామ్ చేస్తుందో మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. రెండోది వచ్చేసరికి మనం రీసెంట్గానే ఇండియా సెమీకండక్టర్ మెషిన్ ఏదైతే ప్రారంభించి అవన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి, ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా జాబ్ క్రియేషన్ జరుగుతుంది. దీనికి బడ్జెట్ అరౌండ్ 76,000 crores పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగానే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. సెమీకండక్టర్స్ విషయంలో మీరు కంప్లీట్గా చూసుకున్నట్లయితే మన ఇండియా ప్రస్తుతం ఈ టైంలోనే కరోనాకి ముందు స్టార్ట్ చేసిన, కరోనా తర్వాత స్టార్ట్ చేసిన కరెక్ట్గా ఒక 2-3 years మాత్రమే అయ్యింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2023లో స్టార్ట్ చేశారు. కరోనా తర్వాత, కరోనాకు ముందే ఒక ఆలోచన తీరైతే వచ్చింది అబౌట్ సెమీకండక్టర్స్ విషయంలో. బట్ అది లేట్ అవుతూ డిలే అవుతూ 2023లో అఫీషియల్గా వాళ్ళైతే ఈ ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేయడం అయితే అన్ని విషయాల్లో కూడా ల్యాండ్ చేయడం జరిగింది. సో గుజరాత్ సననాథ్ అనే ఏరియాలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే కడుతున్నారు, నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అయితే కడుతున్నారు టు ప్రొడ్యూస్ సెమీకండక్టర్స్. ఏవైతే చిప్ సెట్స్ కానీ లేదనుకుంటే మీరు మిగతా ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ కానీ పీసెస్లో ఏవైతే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఉంటాయో సెమీకండక్టర్స్ సంబంధించి అవన్నీ కూడా మనం తయారు చేయబోతున్నాం మన ఇండియాలోనే. సో ఇండియాలో రిలీజ్ చేస్తున్నప్పుడు, ఇండియాలో ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మనం గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి మార్కెట్ కూడా ఏ విధంగా ఉందో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అందులో నెంబర్ 1 వచ్చేసరికి ఈ సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్లో TSMC తైవాన్ అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మీకు ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే వరల్డ్స్ లార్జెస్ట్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తైవాన్ మాత్రమే ర్యాంకింగ్స్ కానీ రికార్డ్స్ కానీ సంపాదిస్తూ వెళ్తుంది. సో మీరు ఎక్కడ కొట్టుకున్నా కానీ తైవాన్ ఈజ్ ద నెంబర్ 1 లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సెమీకండక్టర్స్. సో అలాంటప్పుడు ఇండియా ఏ విధంగా కాంపిటేటర్ అవ్వగలదు, ఇండియా ఏ విధంగా తైవాన్ని తొక్కి మరీ నెంబర్ 1 పొజిషన్కి రాగలదు. సో దీనికి ఖచ్చితంగా చెయ్యాలంటే డెఫినెట్గా మనం ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ దాని చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ పరంగా కానీ అదేవిధంగా ప్రొడక్షన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ దీనికి 76,000 crores బడ్జెట్ అలొకేట్ చేసి అప్రూవ్ తీసుకొని చేస్తున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే ఇందులో నెంబర్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదనుకుంటే మన ఇండియాలో కొన్ని కంపెనీస్ కానీ ముందుకు వచ్చి మరి ఇన్వెస్ట్ చేసి వాళ్ళైతే ప్రైవేట్గా చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ప్రొడక్షన్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా చేయడానికి చాలా సంసిద్ధంగా అయితే ఉన్నారు. ఎక్స్పోర్ట్స్ కూడా చేయడానికి
చాలా సర్వేగంగా అయితే ఉన్నారు. సో అందుకు బేసికల్గా ఇదంతా ఏంటంటే ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియా సెమీ కండక్టర్స్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది, ఎక్స్పోర్టింగ్ స్టేజ్లో కూడా ఉంది. తైవాన్ని బీట్ చేసే విధంగా, ఎందుకంటే రేపో మాపో చైనా తైవాన్ని ఆక్యుపై చేస్తే సెమీ కండక్టర్స్ విషయంలో ఇండియా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ ఎక్కువ డిపెండ్ అయితే ఉంది. అందరూ కూడా డిపెండెన్సీ ఎక్కువైపోవటం వల్ల సో ఎప్పుడొకప్పుడు మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడే ఉంటుంది, మేజర్ ఇష్యూ కానీ మేజర్ క్రైసిస్ కానీ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి వాటిని అరికట్టాలి అని అన్నప్పుడు డెఫినెట్గా మనం ఏం చేయాలి, ఏ కంట్రీకి వాళ్ళు ఇండివిజువల్గా సెమీ కండక్టర్స్ బిల్డ్ చేసుకోవడం చాలా మట్టుకి అవసరం. అదే మన ఇండియా ఇప్పుడు చేస్తుంది. మనం ఎక్కువగా వేరే దేశాల నుంచి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఎక్కువగా ఇక్కడ అసెంబుల్ చేసుకొని, లేదనుకుంటే ఇక్కడ ఫోన్స్ ఎవరైతే మీరు అందరూ కూడా వాడుతున్నారో అది ఇంపోర్టెడే, ఏ పార్ట్స్ అయినా సరే. దానివల్ల ఇండియాలో ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి, మొబైల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ట్యాబ్స్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ల్యాప్టాప్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, పీసీ బిల్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. సో వీటిని అరికట్టాలి అంటే మనం ఇంపోర్ట్స్ తగ్గించి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం ప్రొడక్షన్ చేసుకొని మన వస్తువులు మనం మేడ్ ఇన్ ఇండియా వస్తువులు వాడుకున్నట్లయితే, మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనకు ప్రైజెస్ తగ్గితే అవతల నుంచి మనకి డబ్బులు కూడా వస్తాయి. సో దే ఆర్ టూ బెనిఫిట్స్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్లోబల్గా 3 మెయిన్ టాప్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే టాప్ 3 ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒకటి యూఎస్ఏ ఎన్విడియా. వీళ్ళు జీపీయూ ఏవైతే చేస్తున్నారో వాళ్ళు సెమీ కండక్టర్స్ తయారు చేయడంలో, చిప్ సెట్స్ తయారు చేయడంలో వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మార్కెట్ కూడా పీక్ లెవెల్లో డెవలప్ అవుతుంది, పీక్ లెవెల్లో ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసుకుంది. కాబట్టి వాళ్ళు ఏఐలో కానీ, గేమింగ్ సెక్టర్స్లో కానీ, అదేవిధంగా డేటా సెంటర్స్లో కానీ చిప్ సెట్స్ అనేవి చాలా ఎక్కువగా ర్యాపిడ్గా వాళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ కంపెనీ అనేది టాప్ ప్లేయర్గా, ఒక కీ ప్లేయర్గా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టీఎస్ఎంసీ ఏదైతే మన తైవాన్, ఈ కంపెనీ కూడా వరల్డ్స్ లార్జెస్ట్ డెడికేటెడ్ చిప్ సెట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో అలాంటప్పుడు ఈ కంపెనీని కూడా మనం బీట్అవుట్ చేయాలి, యూఎస్ఏ కంపెనీని కూడా మనం బీట్అవుట్ చేయాలి. మూడోది వచ్చేసరికి సౌత్ కొరియా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్. వీళ్ళు కూడా వరల్డ్స్ లార్జెస్ట్లోనే, మీరు బ్రాడ్బ్యాండ్ విషయంలో చూసుకున్నా కానీ, కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా కానీ, అదేవిధంగా నెట్వర్కింగ్, బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సౌత్ కొరియా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చాలా మేజర్గా వీళ్ళైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సెమీ కండక్టర్స్ ప్రొడక్షన్ని చాలా విస్తీర్ణంగా చేస్తున్నారు. సో వీళ్ళని కూడా మనం క్రాస్ చేయాలంటే ఈ ప్లేయర్స్ టాప్ 3 కీ ప్లేయర్స్ని మనం బీట్అవుట్ చేయాలంటే డెఫినెట్గా మన ఇండియా వీళ్ళందరినీ సర్వే చేసింది. వీళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా మన ఇండియా రేపు ఈ ఏదైతే మనం సెమీ కండక్టర్స్ మిషన్ ఏదైతే ఉందో 2030 కల్లా మనం అనుకున్న టార్గెట్ ఏంటో తెలుసా, ఆ మార్కెట్ టార్గెట్ ఏంటో తెలుసా, 1 ట్రిలియన్ మార్కెట్ని అయితే మనం 2030 కల్లా రీచ్ అవ్వబోతున్నాం. సో దానికి తగ్గట్టుగా మన శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే ఇనిషియేటివ్ తీసుకుంటాం కానీ, ల్యాండ్ చేయటం కానీ, ఆ ప్రోగ్రెస్ ఇంపాక్ట్స్ చూపించడం కానీ, ఆ రిపోర్ట్స్ చూపించడం కానీ చాలా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ఎక్కడో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే 2030 గల ఈ ఏదైతే $1 ట్రిలియన్ మార్కెట్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే అడుగులైతే వేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నాం, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బట్ $1 ట్రిలియన్ టార్గెట్ అనేది ఇంకా రీచ్ అవ్వలేదు. అది 2030 గల జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మనం తైవాన్ ఏ విధంగా అయితే వాళ్ళు మంచి బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారో, ట్రస్ట్ వర్తి బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా అయితే సంపాదించుకున్నారో, మనం కూడా మన ఇండియాలో తయారు చేయబడే ఏవైతే సెమీ కండక్టర్స్ చిప్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కూడా ట్రస్ట్ వర్తి బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేసుకోబోతున్నాం. అందుకే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా మన ఇండియాకు వచ్చి ఇన్వెస్ట్ చేసి చాలా అద్భుతంగా అయితే వాళ్ళు కూడా మన ఇండియాలోనే జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ ప్రొడక్షన్ బిల్డ్ చేయటం కానీ, వాళ్ళ ప్రొడక్షన్ క్రియేట్ చేయటం కానీ, వాళ్ళు కూడా వాళ్ళ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం కానీ, ఇంకా మిగతా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడం కానీ చేస్తున్నారు. సో ఇక్కడ బేసికల్గా ఇండియాలో
ఎవ్రీథింగ్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏవైతే ఉన్నాయో అంతా చాలా పర్ఫెక్ట్గా అయితే జరుగుతుంది. 2030 టార్గెట్ ఏదైతే అనుకున్నారో ఆ అడుగుల వైపుకే అడుగులు అయితే దిశగా వెళ్తున్నాం, అందులో అయితే డౌట్ లేదు. బట్ ఇందులో కొన్ని మనం ట్రేడ్ మార్క్స్ ఏవైతే తీసుకురావాలో ఎక్స్ప్లోజివ్ గ్రోత్ని అయితే చూపించాలి. డ్రివెన్ బై ఏఏ రూపంలో మనం ఏదైతే అప్కమింగ్ ఏ ఫ్యూచర్ అయిపోయింది కాబట్టి, ఇప్పటి నుంచి ఏ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, రేపు ఒక కొలిక్ వచ్చినప్పుడు ఏ సెక్టర్లో కూడా మన ఇండియన్ ఏదైతే సెమీ కండక్టర్స్ పరంగా చూసుకున్నట్లయితే ట్రేడ్ మార్క్ అక్కడ కూడా మనం సెట్ చేయాలి. డేటా సెంటర్స్ విషయంలో కూడా మనం కూడా ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏదైతే 1 by 1 చెప్తున్నానో వాటిల్లో మన ఇండియన్ సంబంధించిన సెమీ కండక్టర్స్ చిప్ సెట్స్లో నెంబర్ 1 పొజిషన్ అనేది ర్యాంకింగ్ చూపించాలి, ట్రేడ్ మార్క్ చూపించాలి అని చెప్తున్నాను. సో అదేవిధంగా ఐఓటీ సెక్టర్లో కానీ, ఆటోమోటివ్ టెక్ సెక్టర్లో కానీ, ఎక్సెట్రా వీటి సెక్టర్స్లో కూడా మనం 2030 కల్లా మన ఇండియన్ సెమీ కండక్టర్ ఏవైతే చిప్ సెట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ ఒక బ్రాండ్ ఇమేజ్ని సెట్ చేయడానికి, ట్రేడ్ మార్క్ సెట్ చేయడానికి అడుగులు అయితే వేస్తున్నారు. సో మోదీ గారి గవర్నమెంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. రేపు మనం ఇండియాలో ఎన్నో 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 మార్పులు అయితే చూడబోతున్నాం, ఇది డ్యామ్ షూర్. అదేవిధంగా మన ఇండియా సెమీ కండక్టర్స్ విషయంలో కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చాలా ఎక్కువగానే చేస్తుంది. బడ్జెట్ కూడా దీనికి ఎక్కువగానే ఎలకేట్ అయితే చేస్తున్నారు. ఇందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన అయితే కొంచెం ఎలాబరేటివ్గా మాట్లాడుకోవాలంటే ఫ్యాబ్రికేషన్ ప్లాన్స్ విషయంలో కానీ, డిస్ప్లే ఫ్యాబ్స్ విషయంలో కానీ, చిప్ డిజైన్ విషయంలో కానీ, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించి కొంచెం ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఒక విజన్ అయితే పెట్టుకున్నారు. అండ్ మన ఇండియా సోవర్నిటీ పరంగా డిజిటల్గా చాలా స్ట్రెంగ్తెన్ అవ్వాలని చెప్పేసి మోదీ గారు అయితే ఖండిగా అయితే దూసుకు వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొంచెం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కొంచెం ప్రోగ్రెస్ కూడా అదేవిధంగా జరుగుతుంది. అందులో మనం డెవలప్ ఫ్యాబ్స్ చూసుకున్నట్లయితే సిలికాన్ ఫ్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసి డిస్ప్లే ఫ్యాబ్స్ని కానీ, సెమీ కండక్టర్స్ కానీ, సెన్సార్స్ వంటివి ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయాలి. ఇండియాలో డెవలప్ చేసి మిగతా కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. బూస్ట్ డిజైన్ విషయంలో కూడా మనం ఇండియన్ సెమీ కండక్టర్ డిజైన్ ఇండస్ట్రీని చాలా బాగా ర్యాపిడ్గా సపోర్ట్ చేసి డెవలప్ చేయించాలి. ఎందుకంటే న్యూ స్టైల్ ఆఫ్ టూల్స్ని డెవలప్ చేయడం విషయంలో కానీ, ఫ్యాక్టరీ డిజైన్స్ విషయంలో కానీ, ఫ్యాక్టరీ సర్వీసెస్ విషయంలో కానీ, ఇన్సెంటివ్స్ విషయంలో కానీ, కొంచెం మోడల్ ఆస్పెక్ట్స్ డిజైన్స్ విషయంలో కానీ డెవలప్ అయితే చేయాలని ఫోకస్ అయితే పెట్టుకున్నారు. సో అందుకు బూస్ట్ డిజైన్ అని పెట్టుకున్నారు. ఇంకా సెక్యూర్ సప్లై చైన్ అనేది డెఫినెట్లీ అవసరం. తైవాన్ ఏ విధంగా అయితే సప్లై చేస్తుందో అదేవిధంగా మన ఇండియా కూడా రేపు సప్లై చేసినప్పుడు విత్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ అవసరం. సెక్యూర్గా మనం చిప్ సెట్స్ తయారు చేయటం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ చాలా సెక్యూర్గా ఉండాలి, ట్రస్ట్ వర్తీగా ఉండాలి, బ్రాండ్ ఇమేజ్ అనేది ఎలివేట్ అవ్వాలి. సో దానికి తగ్గట్టుగా అడుగులు అయితే వేస్తున్నారు. అందుకే ట్రస్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం అభివృద్ధి అయితే దానికోసం మేము ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఫస్ట్ R&D ఎడ్యుకేటింగ్లో అంటే కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ గ్రాంట్స్ అండ్ కొలాబరేషన్స్ విషయంలో కూడా ఎనేబుల్ చేసే విధంగా. రెండోది ఎక్సలెంట్ సెంటర్స్ని అయితే క్రియేట్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పీపుల్కి డెఫినెట్గా అంటే రీసెర్చర్స్కి, సైంటిస్టులకి వీళ్ళకి కూడా కొంచెం ఎక్కువ శాతం వాళ్ళని డెవలప్మెంట్స్ పరంగా కానీ ఏదైతే కొంచెం హైట్స్లో అంటే ఇండియాలో చిప్ సెట్స్ ఏవైతే తయారవుతున్నాయో అవి కొంచెం రెవల్యూషనరీగా క్రియేట్ చేసే విధంగా, కొంచెం ఏదో ఒకటి కొత్తగా ఆలోచించే విధంగా వాళ్ళని పుష్ చేయడం కానీ, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళు కొంచెం అన్ని విధాలుగా కూడా ప్రెషర్ పెట్టకుండా టైం ఇచ్చి కొంచెం R&D బాగా డెవలప్ చేసే విధంగా సెమీ కండక్టర్స్ విషయంలో మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా నెంబర్ 1 పొజిషన్లో ఉండే విధంగా దానికి అడుగులు వేసే విధంగా చర్యలు అయితే చేయడానికి వాళ్ళు కొంచెం సపోర్ట్ అయితే చేయాలని చెప్పేసి చెప్తున్నారు R&D విషయంలో. ఇంకా లాస్ట్గా చూసుకున్నట్లయితే ప్రమోట్ ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఎంకరేజ్ చేయాలి. ఎందుకు అని అంటే జనరేషన్స్ అప్గ్రేడేషన్ కోసం, అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం. సో ఒక జనరేషన్లోనే మనం అది క్యారీ ఆన్ చేసుకుంటా అంటే తేమలే విషయం అయితే కాదు. ఎవాల్వ్ అవుతూ ఉండాలి. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా
టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. సో దట్ ఒక జనరేషన్లోనే స్ట్రక్ అయ్యి ఉంటే టెక్నాలజీ తర్వాత జనరేషన్ వాళ్ళకి కన్జ్యూమ్ చేయడానికి ఆ ఈజ్ ఆఫ్ వే అనేది ఖచ్చితంగా ఉండదు. సో అందుకు లైఫ్ స్టైల్ స్ట్రక్ అవ్వకుండా, మన పనులు, మన మార్కెట్, మన బిజినెస్ స్ట్రక్ అవ్వకుండా ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కూడా జరగాలి. అందుకు ఇవన్నీ కూడా కొంచెం ప్రోగ్రెసివ్ వేలో పెట్టాలని చెప్పేసి, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చెప్పేసి సో గట్టిగానే చెప్తున్నారు. సో అదేవిధంగా ఇవన్నీ చేయగలిగితే మనకి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ టాటా లేదంటే మైక్రాన్ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ సొంత కంపెనీస్ నుంచే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని పెట్టి వాళ్ళు ప్రొడక్షన్ అయితే చేసి ఎక్స్పోర్ట్స్ అయితే చేసి మన ఇండియన్ ఎకానమీకి ఒక జీడిపి పరంగా, గ్రోత్ రేట్ పరంగా ఒక మార్కెట్ని అయితే, ట్రేడ్ మార్కెట్ని అయితే సెట్ చేస్తున్నారు. ఎకో సిస్టమ్ని కూడా మనం బిల్డ్ చేయాలి. ఎందుకు అని అంటే తైవాన్ ఏ విధంగా అయితే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసిందో, అది నెంబర్ 1 పొజిషన్ ఎలా ఉందో మన ఇండియా కూడా అదే విధమైన ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి, కానీ కొంచెం సరికొత్తగా ఉండే విధంగా చేసి గ్రోత్ని అయితే చూపించాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక మూడోది వచ్చరికి నేషనల్ విజన్. ఖచ్చితంగా నేషనల్ విజన్ అయితే ఉండాలి. అది ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్లోనే కాదు, ప్రతి ఒక్క భారతీయుడి విషయంలో కూడా ఉండాలి. ఎందుకనంటే పిఎం మోదీ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఆత్మ నిర్భర్ భారత్, నథింగ్ బట్ ఏదైతే సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే మూమెంట్ అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే మనం ముందుకి అడుగులు అయితే వేయాలి. ఇంకా నాలుగోది ఫైనల్గా వచ్చేసరికి ఫ్యూచర్ ఫోకస్ ISM 2.0, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా స్కేల్ విషయంలో కానీ, కెపాసిటీ విషయంలో కానీ, అడ్వాన్స్డ్ నోట్స్ సపోర్ట్ విషయంలో కానీ, ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా ఆ ఫేజ్లో కొంచెం ఫార్ మోర్ బెటర్గా ఉండాలని చెప్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ 5 సెమీకండక్టర్స్ డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు. అందులో అన్ని కంపెనీస్ కూడా, అన్ని డెవలప్మెంట్స్ కూడా, అన్ని ప్రాజెక్ట్స్ కూడా అప్రూవల్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ది వచ్చేసరికి మైక్రాన్ టెక్నాలజీ సనాంద్ గుజరాత్లో బిల్డ్ చేస్తున్నారు. రెండోది వచ్చేసరికి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విత్ PSMC తైవాన్ కంపెనీతో డోలేరా గుజరాత్లో ఒక ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తున్నారు. మూడోది వచ్చేసరికి టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ TSAT, ఇది మోరిగోన్ అస్సాం దగ్గర డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్ట్. ఇంకా నాలుగోది వచ్చేసరికి CG పవర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ రెనెసాస్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ జపాన్ వాళ్ళతో, అదేవిధంగా స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ థాయిలాండ్ వాళ్ళతో ఈ సనాంద్ గుజరాత్లోనే ఈ మొత్తం కొలాబరేషన్ అయితే జరిపి పార్ట్నర్షిప్ బేసిస్ మీద వాళ్ళు అక్కడైతే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఐదవది లాస్ట్లో వచ్చేసరికి KNS సెమికాన్, ఇది సనాంద్ గుజరాత్లోనే బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఈ టాప్ 5 కంపెనీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనమాట. మన ఇండియాలో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి గ్లోబల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేస్తారు. సో దట్ ఇండియన్ ఎకానమీకి ఒక బూస్టప్ అయితే ఫ్యూచర్లో ఉంటుందని చెప్పేసి వీళ్ళ అల్టిమేట్ టార్గెట్. ఇంకా కొన్ని నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అయితే రాబోతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయితే రాబోతున్నాయి. అవి రావటం వల్ల నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం వల్ల నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ చాలా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే చిప్ సెట్స్ అనేవి ఎక్కువగా అవటం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా మనం చేసుకునే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుందన్నమాట. అందుకు దీనికి తగ్గట్టుగా అడుగులైతే మన ఇండియా వేస్తుంది. సో అందుకే ఇండియా ఆలోచన ఒకటే, 2030 కల్లా ISMని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ని $1 ట్రిలియన్ మార్కెట్ని సెట్ చేయాలనే ఉద్దేశంతోనే అడుగులైతే వేస్తున్నారు. సో దీనికి తగ్గట్టుగానే మన ఇండియా గ్లోబల్ ఎక్స్పోర్టర్గా అడుగులైతే వేయాలి కాదు, వేస్తున్నాం, చేస్తున్నాం, ఖచ్చితంగా సాధిస్తున్నాం అనే విధంగానే మోదీ గారు కానీ, మిగతా మినిస్టర్స్ కానీ, క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, వాళ్ళ యొక్క తర్వాత డిపార్ట్మెంట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ చెప్పే విషయాలు అయితే ఇవి. ఇంకా మోదీ గారు చెప్పేది ఒకటి, వరల్డ్స్ ట్రస్ట్ ఇండియా, వరల్డ్ బిలీవ్స్ ఇన్ ఇండియా, వరల్డ్ ఈజ్ రెడీ టు బిల్డ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్ విత్ ఇండియా. మోదీ గారు చెప్పే మాటలు ఇవన్నమాట. సో ఏంటంటే ఖచ్చితంగా ఇండియా ప్రపంచవ్యాప్తంగా మనల్ని నమ్ముతుంది, ప్రపంచం కూడా మనల్ని నమ్ముతుంది, మనం కూడా ప్రపంచాన్ని నమ్మాలి. సో అదేవిధంగా ప్రపంచం మన ఇండియాని నమ్ముతుంది అని చెప్పేసి విధంగా చెప్తున్నారు. ఇంకా ఒకటే వీళ్ళు చెప్పేది, వరల్డ్ ఈజ్ రెడీ టు బిల్డ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్ విత్ ఇండియా.
ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ ఏదైనా తయారు చేయాలనుకుంటే అది ఇండియా మాత్రమే అన్నట్టుగా రేపు ఫ్యూచర్ కూడా ఇండియా సెమీకండక్టర్ విషయంలోనే ఒక ట్రేడ్ మార్క్గా సెట్ చేయబోతుందని చెప్తున్నారు మోదీ గారు. ఖచ్చితంగా ఇండియా గ్లోబల్గా సెమీకండక్టర్ చిప్ సెట్స్ పరంగా ఎక్స్పోర్టర్గా ఒక ట్రేడ్ మార్క్ అయితే సెట్ చేయబోతున్నాం. తైవాన్ ఏ విధంగా అయితే ఎక్స్పోర్టర్గా ట్రేడ్ మార్క్ సెట్ చేసిందో, సౌత్ కొరియా కానీ జపాన్ కానీ యూఎస్ఏ కానీ ఏ విధంగా ట్రేడ్ మార్క్స్ సంపాదించుకుందాం మనం కూడా చేయబోతున్నాం. దానికి అడుగులుగా దాని వైపుకి అడుగులు మనం వేసి తీరుతున్నాం అంతే. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా ఇండియా సెమీకండక్టర్ మెషిన్కి సంబంధించిన కంప్లీట్ 360 degrees కవర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు యూజ్లెస్ అనుకోవద్దు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెమీకండక్టర్స్ అంటే ఏదో అనుకుంటారు మీరు, చిప్ సెట్స్ మన ఫోన్స్లో కానీ మన ఏవైతే ట్యాబ్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ పీసీస్లో కానీ ఏవైతే మనం ఆ మదర్ బోర్డ్ కానీ కొన్ని చిప్స్ కానీ ఏవైతే మనం చూస్తూ ఉంటామో, మీరు ఏం చూసుకున్నా కానీ సెమీకండక్టర్స్ సంబంధించిన ఏ పార్ట్స్ ఏ మైక్రో డీటెయిల్స్ కానీ ఎలక్ట్రికల్ పార్ట్స్ లేకపోతే ఏ సిస్టమ్ కూడా పనిచేయదు. సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో తయారవుతుంది కాబట్టి తయారవుతే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రైజెస్ తగ్గుతాయి. మనమే సొంతంగా తయారు చేసుకుంటాం, మనమే సొంతంగా అసెంబ్లీ చేసుకుంటాం, మనమే సొంతంగా అమ్ముకుంటాం. సో దట్ ప్రైజెస్ తక్కువ పెట్టి అమ్ముకుంటాం. అదే ఎక్కడి నుంచో కొనుక్కుంటే ఖచ్చితంగా మనం ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, ఎక్కువ ప్రైజెస్ పెడతారు. సో దట్ మనకి ఎక్కువగానే జేబు చిల్లిపడే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటిది ఇంపోర్ట్స్ తగ్గించి వాళ్ళు పెట్టిన రేటు మనం కొనుక్కోకుండా మన ఇండియాలో తయారు చేసుకొని మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకొని మనం తక్కువ ప్రైజెస్లో మన ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొన్నట్టు ఉంటుంది. గ్లోబల్ లెవెల్లో మన ఇండియా గ్లోబల్ ఎక్స్పోర్టర్గా పేరు బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకోగలుగుతాం. రేపు చైనాని సెమీకండక్టర్స్ విషయంలో మనం దాటితే మన ఇండియా అనేది అన్ని వైపులో కూడా మనమే ఫోకస్ అవుతాం. సో దీనికోసం మనం అడుగులు వేస్తాం కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా మర్చిపోద్దు. జై భారత్, జై హింద్, జై హిందుస్థాన్, జై హనుమాన్.